రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో 4 అంశాలకు పరిష్కారం లభించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మిగతా సమస్యలకు పరిష్కారం లభించిందంటూ సీఎం రేవంత్ వ్యాఖ్య. మేము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటామంటూ స్పష్టం. గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్ణయం. మరో 3 అంశాలపైన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం. రెండు రాష్ట్రాలు ప్రతిపాదించిన 10 ఎజెండా అంశాలపై జరిగిన చర్చ. నేరగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న దర్యాప్తునకు సహకరించని కొన్ని సంస్థలు. మోసానికి గురైన ఈ-కామర్స్ సంస్థ ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ కాల్ సెంటర్లో పనిచేస్తున్న 22 మందిపై కేసు నమోదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో జరిపిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడవచ్చా అంటూ హరీష్ రావు ప్రశ్న. అబద్ధాలు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్. గోదావరి బనకచెర్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టడం తప్పంటూ వ్యాఖ్య. అనిషా అధికారులనే నివ్వెరపరిచిన సంఘటనలు. ఆర్టీఏ చెక్పోస్టులో తనిఖీలు జరుగుతుండగానే కొందరు డ్రైవర్లు డబ్బులు పట్టుకుని రావటం. తనిఖీలలో లెక్కల్లో చూపని ₹1,00,000 పైగా నగదు, 39 మొబైల్ ఫోన్లు స్వాధీనం. అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలంటూ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధన దిశగా పారిశ్రామిక దిగ్గజాలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సిఫార్సు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, డ్రోన్స్ రంగాల్లో ఏపీ ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ సూచన. టాస్క్ ఫోర్స్ రూపొందించిన 360 పేజీల నివేదికను సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీలో విడుదల. నిన్న జరిగిన జాతీయ మీడియా ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ పోలవరం బనకచెర్ల అనుసంధానంపై కీలక వ్యాఖ్యలు. ఈ ప్రాజెక్టు అంత ముఖ్యం కాదంటూ వెల్లడి. 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాక మిగులు జలాలు లేకపోతే ఆ డబ్బంతా బూడిదలో పోసినట్టే అంటూ జగన్ స్పష్టం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాజీ సీఎం జగన్ పై ధ్వజం. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్య. మద్యం కుంభకోణం కేసులో జగన్ మౌనం అర్థాంగీకారమేనా అంటూ ప్రశ్న. త్వరలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు రాబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడి. ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సిద్ధం. అదనంగా అటవీ శాఖలో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, ఇతర శాఖలకు మరో 75 పోస్టుల భర్తీకి ఇవ్వాల్సి ఉన్న నోటిఫికేషన్లు. భూ విస్తీర్ణం తగ్గిన వారు కొలతలు వేసేందుకు గడువును పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరిన రైతులు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దొర్లిన తప్పులను సరిదిద్దేందుకే ఎక్కువ సమయం పడుతున్నట్టు స్పష్టం. మరో 700 గ్రామాల్లో మొదలైన మలివిడత ప్రక్రియ. భారత్కు సంబంధించిన సున్నిత సమాచారాలను పాకిస్తాన్కు చేరవేస్తున్న వైరం. వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్న పోలీసులు. తాజాగా పాక్కు చెందిన ఐఎస్ఐకు మన సైనిక సమాచారం లీక్ చేస్తున్నాడనే ఆరోపణలతో ఓ సైనికుడిని అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు. మరికొన్ని నెలల్లో బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం నితీష్ కుమార్ వరాల జల్లు. అందులో భాగంగా 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదంటూ వెల్లడి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాం సీఎంపై విమర్శలు. అవినీతి కేసుల్లో ఆయన జైలుకెళ్లడం ఖాయమంటూ స్పష్టం. ప్రజలే ఆయన్ను కారాగారానికి పంపిస్తారంటూ వ్యాఖ్య. పిల్లలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో మధుమేహ బోర్డులు ఏర్పాటు చేయాలంటూ ఆదేశించిన సీబీఎస్ఈ తాజాగా మరో ఉత్తర్వులు జారీ. ఆహార పదార్థాల్లో ఉండే నూనె, చక్కెర శాతాన్ని వివరించేలా బోర్డులు అమర్చాలని ఆదేశం. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని విభాగాలకు, కార్పొరేషన్లకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉంటున్న బెంగాలీలపై వేధింపులకు వెంటనే అడ్డుకట్ట వేయాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్. ఇకపై తాను మరింతగా బెంగాలీ మాట్లాడతానంటూ హెచ్చరిక. కోల్కతాలో వర్షంలోనే నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆమె ప్రసంగం. యుఎస్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారిని ఉద్దేశిస్తూ భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలు. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారు అగ్రరాజ్యానికి వచ్చే అవకాశం లేకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారంటూ హెచ్చరిక. ఓ భారత టూరిస్టు దుకాణంలో దొంగతనం చేస్తూ దొరికిపోయిన నేపథ్యంలో ఎంబసీ ఈ పోస్ట్. సిరియాలో ప్రభుత్వ దళాలకు మధ్య జరుగుతున్న ఘర్షణను ఆసరాగా చేసుకుని విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. సిరియా రక్షణ కార్యాలయం అధ్యక్ష కార్యాలయానికి దగ్గరలో బాంబుల వర్షం. ఈ ఘటనలో 3 మరణం, 34 మందికి గాయాలు. అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతగా నమోదు. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసిన జియోలాజికల్ సర్వే. గాజాలోని ఖాన్ యూనిస్లో ఆహార పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది మరణం, మరొకరు కత్తిపోట్లకు గురి. జీహెచ్ఎఫ్ సిబ్బంది బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో భయాందోళనలు నెలకొని తొక్కిసలాట జరిగిందంటూ స్పష్టం. టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2వ రౌండ్లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ జోడీ ఓటమి. దీంతో జపాన్ సూపర్ 750 టోర్నమెంట్ నుంచి నిష్క్రమణ.
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండ్రే రసెల్ తన చివరి మ్యాచ్ ను జమైకాలోని సెబీనా పార్కులో ఆడనున్న రసెల్ ఈ నెల 22న జరగనున్న రెండో టీ20 రసెల్ కెరీర్ లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కావటం గమనార్హం. ఇంగ్లాండ్ పర్యటనలో జోరు కొనసాగిస్తున్న భారత అమ్మాయిల జట్టు 3 వన్డేల సిరీస్లోను శుభారంభం. నిన్న జరిగిన మ్యాచ్లో హర్మన్ సేన 4 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన వైనం. జపాన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలోనూ తొలి రౌండ్లోనే పీవీ సింధు నిష్క్రమణ. మహిళా సింగిల్స్ పోరులో సింధు 15-21, 14-21 తేడాతో సిమ్యూజిన్ చేతిలో పరాజయం. ఈ ఏడాది సింధు తొలి రౌండ్లోనే ఓడిన 5వ టోర్నీ ఇదే కావటం గమనార్హం. గాయాలతో ఎదురు దెబ్బలు తగిలినా కొన్ని సానుకూల ఫలితాలు రావడం పట్ల భారత అగ్రశ్రేణి షట్లర్ సాత్విక్ సాయిరాజ్ సంతృప్తి. వచ్చే ప్రపంచ ఛాంపియన్షిప్ నేపథ్యంలో తమ దృష్టంతా ఫిట్ గా ఉండటంపైనేనంటూ స్పష్టం. ఈ సీజన్లో 3 టోర్నీల్లో సెమీఫైనల్స్ కు చేరిన సాత్విక్ చిరాగ్ జోడీ. ఫీడే మహిళల చెస్ ప్రపంచ కప్ లో సత్తా చాటిన మాస్టర్ దివ్య దేశ్ముఖ్. 2వ సీడ్ చిన్నర్జూకు షాక్ ఇచ్చిన దివ్య. పోటీలో ఉన్న మరో భారత అమ్మాయి వైశాలికి తప్పని డ్రా. స్పెషల్ సాంగ్ కోసం కూలీ సినిమాలో వర్క్ చేసిన నటి పూజా హెగ్డే. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఈ పాటలో పూజా హెగ్డే, సౌబిన్ షాహిద్ డాన్స్ కు ఫిదా అవుతున్న సినీ ప్రియులు. కాలు బెనికినా ఆ పాటలో డాన్స్ చేశా అంటూ పూజా చేసిన పోస్ట్ వైరల్. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో రానున్న చిత్రం పరద. భిన్నమైన సోషియో డ్రామా కథాంశంతో రూపొందిస్తున్న ప్రవీణ్ కంట్రిగుల ఆగస్టున 22న ప్రేక్షకుల ముందుకు సినిమా రానున్నట్టు అధికారికంగా ప్రకటించిన టీమ్. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రదర్శించేందుకు ఎంపికైన హోమ్ బౌండ్ సినిమా. ఇది తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్న చిత్ర నిర్మాణ సంస్థ. దీనికి సంబంధించిన పోస్టర్ను షేర్ చేసిన జాన్వీ కపూర్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న కింగ్డమ్ చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తున్న సత్యదేవ్. వీరిద్దరూ నటించిన అన్నా అంటేనే పాటను విడుదల చేసిన టీమ్ యూనిట్. ఈ చిత్రం ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్ర బృందం స్పష్టం. సంక్రాంతికి వస్తున్న చిత్ర విజయంతో వెంకటేష్ ముందుకు క్యూ కట్టిన వరుస కథలు. సీనియర్ హీరోల్లో ఎక్కువ సినిమాలకు సంతకాలు చేసింది ఆయనే కావడం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కనున్నట్టు స్పష్టం. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో 4 అంశాలకు పరిష్కారం లభించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మిగతా సమస్యలకు పరిష్కారం లభించిందంటూ సీఎం రేవంత్ వ్యాఖ్య. మేము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటామంటూ స్పష్టం. గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్ణయం. మరో 3 అంశాలపైన 2 తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం. 2 రాష్ట్రాలు ప్రతిపాదించిన 10 ఎజెండా అంశాలపై జరిగిన చర్చ. నేరగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న దర్యాప్తునకు సహకరించని కొన్ని సంస్థలు. మోసానికి గురైన ఈ-కామర్స్ సంస్థ ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ కాల్ సెంటర్లో పనిచేస్తున్న 22 మందిపై కేసు నమోదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో జరిపిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడవచ్చా అంటూ హరీష్ రావు ప్రశ్న. అబద్ధాలు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్. గోదావరి బనకచెర్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టడం తప్పంటూ వ్యాఖ్య. అనిషా అధికారులనే నివ్వెరపరిచిన సంఘటనలు. ఆర్టీఐ చెక్ పోస్టులో తనిఖీలు జరుగుతుండగానే కొందరు డ్రైవర్లు డబ్బులు పట్టుకుని రావటం. తనిఖీలలో లెక్కల్లో చూపని ₹1,00,000 పైగా నగదు, 39 మొబైల్ ఫోన్లు స్వాధీనం. అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలంటూ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధన దిశగా పారిశ్రామిక దిగ్గజాలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సిఫార్సు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, డ్రోన్స్ రంగాల్లో ఏపీ ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ సూచన. టాస్క్ ఫోర్స్ రూపొందించిన 360 పేజీల నివేదికను సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీలో విడుదల. నిన్న జరిగిన జాతీయ మీడియా ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ పోలవరం బనకచెర్ల అనుసంధానంపై కీలక వ్యాఖ్యలు. ఈ ప్రాజెక్టు అంత ముఖ్యం కాదంటూ వెల్లడి. 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాక మిగులు జలాలు లేకపోతే ఆ డబ్బంతా బూడిదలో పోసినట్టే అంటూ జగన్ స్పష్టం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాజీ సీఎం జగన్ పై ధ్వజం. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్య. మద్యం కుంభకోణం కేసులో జగన్ మౌనం అర్థాంగీకారమేనా అంటూ ప్రశ్న. త్వరలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు రాబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడి. ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సిద్ధం. అదనంగా అటవీ శాఖలో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, ఇతర శాఖలకు మరో 75 పోస్టుల భర్తీకి ఇవ్వాల్సి ఉన్న నోటిఫికేషన్లు. భూ విస్తీర్ణం తగ్గిన వారు కొలతలు వేసేందుకు గడువును పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరిన రైతులు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దొర్లిన తప్పులను సరిదిద్దేందుకే ఎక్కువ సమయం పడుతున్నట్టు స్పష్టం. మరో 700 గ్రామాల్లో మొదలైన మలివిడత ప్రక్రియ.
భారత్కు సంబంధించిన సున్నిత సమాచారాలను పాకిస్తాన్కు చేరవేస్తున్న వైనం వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్న పోలీసులు తాజాగా పాక్కు చెందిన ఐఎస్ఐకు మన సైనిక సమాచారం లీక్ చేస్తున్నాడనే ఆరోపణలతో ఓ సైనికుడిని అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు. మరికొన్ని నెలల్లో బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం నితీష్ కుమార్ వరాల జల్లు. అందులో భాగంగా 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదంటూ వెల్లడి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాం సీఎంపై విమర్శలు. అవినీతి కేసుల్లో ఆయన జైలుకెళ్లడం ఖాయమంటూ స్పష్టం. ప్రజలే ఆయన్ను కారాగారానికి పంపిస్తారంటూ వ్యాఖ్య. పిల్లలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో మధుమేహ బోర్డులు ఏర్పాటు చేయాలంటూ ఆదేశించిన సిబిఎస్ఈ తాజాగా మరో ఉత్తర్వులు జారీ. ఆహార పదార్థాల్లో ఉండే నూనె, చక్కెర శాతాన్ని వివరించేలా బోర్డులు అమర్చాలని ఆదేశం. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని విభాగాలకు, కార్పొరేషన్లకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉంటున్న బెంగాలీలపై వేధింపులకు వెంటనే అడ్డుకట్ట వేయాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్. ఇకపై తాను మరింతగా బెంగాలీ మాట్లాడుతానంటూ హెచ్చరిక. కోల్కతాలో వర్షంలోనే నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆమె ప్రసంగం. యుఎస్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారిని ఉద్దేశిస్తూ భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలు. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారు అగ్రరాజ్యానికి వచ్చే అవకాశం లేకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారంటూ హెచ్చరిక. ఓ భారత టూరిస్టు దుకాణంలో దొంగతనం చేస్తూ దొరికిపోయిన నేపథ్యంలో ఎంబసీ ఈ పోస్ట్. సిరియాలో ప్రభుత్వ దళాలకు మధ్య జరుగుతున్న ఘర్షణను ఆసరాగా చేసుకుని విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. సిరియా రక్షణ కార్యాలయం అధ్యక్ష కార్యాలయానికి దగ్గరలో బాంబుల వర్షం. ఈ ఘటనలో 3 మరణం, 34 మందికి గాయాలు. అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతగా నమోదు. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసిన జియోలాజికల్ సర్వే. గాజాలోని ఖాన్ యూనిస్ లో ఆహార పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది మరణం, మరొకరు కత్తిపోట్లకు గురి. జీహెచ్ఎఫ్ సిబ్బంది బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో భయాందోళనలు నెలకొని తొక్కిసలాట జరిగిందంటూ స్పష్టం. టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2వ రౌండ్లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ జోడీ ఓటమి. దీంతో జపాన్ సూపర్ 750 టోర్నమెంట్ నుంచి నిష్క్రమణ. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండ్రే రస్సెల్ తన చివరి మ్యాచ్ను జమైకాలోని సెబీనా పార్కులో ఆడనున్న రస్సెల్ ఈ నెల 22న జరగనున్న 2వ టీ20 రస్సెల్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కావటం గమనార్హం. ఇంగ్లాండ్ పర్యటనలో జోరు కొనసాగిస్తున్న భారత అమ్మాయిల జట్టు 3 వన్డేల సిరీస్లోని శుభారంభం. నిన్న జరిగిన మ్యాచ్లో హర్మన్ సేన 4 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన వైనం. జపాన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలోనూ తొలి రౌండ్లోనే పీవీ సింధు నిష్క్రమణ. మహిళా సింగిల్స్ పోరులో సింధు 15-21, 14-21 తేడాతో సిమ్యూజిన్ చేతిలో పరాజయం. ఈ ఏడాది సింధు తొలి రౌండ్లోనే ఓడిన 5వ టోర్నీ ఇదే కావటం గమనార్హం. గాయాలతో ఎదురు దెబ్బలు తగిలినా కొన్ని సానుకూల ఫలితాలు రావడం పట్ల భారత అగ్రశ్రేణి షట్లర్ సాత్విక్ సాయిరాజ్ సంతృప్తి. వచ్చే ప్రపంచ ఛాంపియన్షిప్ నేపథ్యంలో తమ దృష్టంతా ఫిట్ గా ఉండటంపైనేనంటూ స్పష్టం. ఈ సీజన్లో 3 టోర్నీల్లో సెమీఫైనల్స్ కు చేరిన సాత్విక్ చిరాగ్ జోడీ. ఫీడే మహిళల చెస్ ప్రపంచ కప్ లో సత్తా చాటిన మాస్టర్ దివ్య దేశ్ముఖ్ 2వ సీడ్ చిన్నర్జూకు షాక్ ఇచ్చిన దివ్య. పోటీలో ఉన్న మరో భారత అమ్మాయి వైశాలికి తప్పని డ్రా. స్పెషల్ సాంగ్ కోసం కూలీ సినిమాలో వర్క్ చేసిన నటి పూజా హెగ్డే. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఈ పాటలో పూజా హెగ్డే, సౌబిన్ షాహిద్ డాన్స్ కు ఫిదా అవుతున్న సినీ ప్రియులు. కాలు బెనికినా ఆ పాటలో డాన్స్ చేశా అంటూ పూజా చేసిన పోస్ట్ వైరల్. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో రానున్న చిత్రం పరదా. భిన్నమైన సోషియో డ్రామా కథాంశంతో రూపొందిస్తున్న ప్రవీణ్ కంట్రిగుల ఆగస్టున 22న ప్రేక్షకుల ముందుకు సినిమా రానున్నట్టు అధికారికంగా ప్రకటించిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ప్రదర్శించేందుకు ఎంపికైన హోమ్ బౌండ్ సినిమా. ఇది తమకెంతో గర్వకారణమని పేర్కొన్న చిత్ర నిర్మాణ సంస్థ. దీనికి సంబంధించిన పోస్టర్ను షేర్ చేసిన జాన్వీ కపూర్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న కింగ్డమ్ చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తున్న సత్యదేవ్. వీరిద్దరూ నటించిన అన్నా అంటేనే పాటను విడుదల చేసిన టీమ్ యూనిట్. ఈ చిత్రం ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్ర బృందం స్పష్టం. సంక్రాంతికి వస్తున్న చిత్ర విజయంతో వెంకటేష్ ముందుకు క్యూ కట్టిన వరుస కథలు. సీనియర్ హీరోల్లో ఎక్కువ సినిమాలకు సంతకాలు చేసింది ఆయనే కావటం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కనున్నట్టు స్పష్టం.